ఏంట్రా చూస్తున్నారు? సింహం అక్కడుందిరా. యుద్ధానికి సై అంటున్న భారత్, కార్నర్ లో కూర్చొని ఏడుస్తున్న పాకిస్తాన్ ఆర్మీ, పెళ్లి చేసుకోవడానికి లేచిపోయిన ఒక ప్రేమ జంట, పోలీసులు ఇన్వాల్వ్ అయినారంట, వీళ్ళెవరో తెలిసిందంట, దాంతో ఊరే షాక్ అయిందంట. మనీ హైస్ట్ లాగా ఏపీలో రిలీజ్ అయిన కియా హైస్ట్ 5 years స్పాన్ లో 900 ఇంజిన్ సైడ్ చేసిన కియా మేనేజ్మెంట్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ నాకు పంపిస్తున్నాడు అని చెప్పి కంప్లైంట్ చేసిన ఒక ఫాలోవర్, పిల్లల చేత మందు కొట్టిస్తున్న టీచర్, నువ్వు మందు తాగిపిస్తే నేను సిగరెట్ తాగిపిస్తా పిల్లల చేత్తో అంటున్న డాక్టర్, ఇలాంటి ఎన్నో వింత లోకల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ న్యూస్ కవర్ చేయబోతున్నాం. సో హలో, హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద 14th episode of your favorite news, 2TV News. ఇంకా మీతో ఉంది మీ ఫేవరెట్ న్యూస్ రిపోర్టర్, ప్లే లైక్ ఇన్కాగ్నిటో విత్ మై టచ్ అప్ బాయ్ ఆదిత్య ఆర్యతో. ఇప్పుడు చూడండి అల్లు అర్జున్ మీమ్ వేస్తాడు. ప్రతి ఎపిసోడ్ లాగానే ఈ ఎపిసోడ్ లో కూడా మన దగ్గర విచిత్రమైన న్యూస్లు ఉన్నాయి. అదేంటో మీరు వీడియో మొత్తం చివరి దాకా చూసిన తర్వాత కామెంట్ చేయడానికి రెడీ ఉండండి. ఇంకా లేట్ లేకుండా లెట్స్ బిగిన్ దిస్ ఎపిసోడ్ అండ్ వెళ్ళి మీ ఇయర్ ఫోన్స్ తెచ్చుకోండి. నౌ లెట్స్ బిగిన్ విత్ ద పెహల్గామ్ అటాక్. మీ అందరికి తెలుసు అక్కడ ఏం జరిగిందో, దాని వెనకాల ఎవరున్నారు అని. హిస్టరీలో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడ జరిగినా, ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నా, దే ఓన్లీ టాక్ అబౌట్ 2 people, హూస్ ద విన్నర్ అండ్ హూస్ ద లూజర్. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పసికట్టలేడు అని అంటారు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. బయటి నుంచి వచ్చే దొంగ కంటే ఎక్కువ ఇంట్లో ఉన్న దొంగనే చాలా డేంజర్ అంటారు. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, చంపడానికి వచ్చినవాడు ముస్లిమే, చంపేవాడు ముస్లిమే, వాళ్ళకి హెల్ప్ చేసిన వాడు ముస్లిమే, అండ్ కాపాడినోడు కూడా ముస్లిమే. అండ్ ఇదంతా జరిగిన తర్వాత ఆ టూరిస్ట్ కి ఫుడ్ ఇచ్చి షెల్టర్ ఇచ్చిన వాడు కూడా ముస్లిమే. దీంతో అర్థమవుతుంది ఏంటంటే అందరూ ఒకేలాగా ఉండరు అని. ఇదంతా జరిగిన తర్వాత కాశ్మీరీ లోకల్స్ బాధపడుతున్నారు, సిగ్గు కూడా పడుతున్నారు. ఇంకొంతమంది లోకల్స్ ఏమో పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనుషుల యొక్క ఐడియాలజీతో ఇప్పుడు ఇదంతా చేపించిన పాకిస్తాన్ కి ప్రశాంతంగా లేదు, మనకి ప్రశాంతంగా లేదు. ఈ అటాక్ ఎప్పుడు జరుగుతుందా అని వాళ్ళు, ఈ అటాక్ ఎప్పుడు చేస్తామా అని మనము ఇద్దరు వెయిట్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఆఫీషియల్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ వేరే కంట్రీకి పంపించేసినారు. కొంతమందికి మ్యాటర్ అర్థమై ఏడవడం స్టార్ట్ చేసినారు. గవర్నమెంట్ ఆఫీషియల్స్ రిజైన్ చేసేసినారు. ఈ పెద్ద మనిషి ఏమో 5 రోజుల నుంచి కనిపిస్తలేడంట, ఎక్కడ పోయిండో ఏమో. जिस बंदे को लड़ाई लड़नी है वो कहाँ है किसी को नहीं पता, वो 5 दिन से गायब है. అడ్రస్ చెప్పు సారి. మరి మోదీ సార్ మన ఆర్మీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినాడు. ఏం చేస్తావో, ఎక్కడ చేస్తావో, ఎప్పుడు చేస్తావో నీ ఇష్టం అని. Armed forces now have complete operational freedom to decide the mode, targets and timing of retaliation. దీంతో ఇండియన్ ఆర్మీకి తులసి సినిమాలో వెంకీ మామకు వచ్చినంత ఊపు వచ్చింది. బడి దగ్గర కొడతా, గుడి దగ్గర కొడతా, ఇంటింట్లో దూరి ఏరి కొడతా. ఇదంతా ఒక వైపు అయితే, బంగ్లాదేశ్ ఫారెన్ మినిస్ట్రీ ఒక వైపు వచ్చి మీరిద్దరు ఒప్పుకుంటే మేము మధ్యలో వచ్చి మీడియేషన్ చేసి శాంతి తీసుకొస్తామని. బంగ్లాదేశ్ ఇలా అనగానే ఇండియన్స్ అందరు ఒకేలాగా రియాక్ట్ అయినారు. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. ఇవన్నీ కాదు, న్యూక్లియర్ బాంబ్ వేసేయండి అని చెప్పేసి మనోళ్ళు కామెంట్స్ పెడుతున్నారు. వీడియో ఇక్కడ పాజ్ చేసి ఒకసారి ఇమేజ్ చూడు. ఎవరి దగ్గర ఎన్ని న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయో తెలుస్తుంది. మనం రిలీజ్ చేస్తే వాళ్ళు కూడా రిలీజ్ చేస్తారు. దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు లూజ్, వీ హ్యావ్ అ లాట్ టు లూజ్. ఇప్పుడు మనం నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్దాం, అదే ఇంజిన్ హైస్ట్. మ్యాటర్ ఏంటంటే అనంతపూర్ లో కియా మ్యానుఫ్యాక్చరింగ్ ఒక ఫ్యాక్టరీ ఉంది. ఇండియాలో ఉన్న కియా కార్స్ అన్ని అక్కడ నుంచి వస్తాయి. దీన్ని 2017 లో స్టార్ట్ చేసినారు. లాస్ట్ 5 years నుంచి ఇక్కడ ఒక పెద్ద మాఫియా జరుగుతుంది. అదే ఎవరికి తెలియని ఒక ఇంజిన్ మాఫియా. పాస్ట్ 5 years లో ఈ ఫ్యాక్టరీ నుంచి 900 ఇంజిన్స్ మిస్సింగ్ వెళ్ళిపోయినాయి. ఎస్, షాక్ అవ్వకండి, నిజంగానే 900 కార్ ఇంజిన్స్ మిస్సింగ్ ఉన్నాయి. దీంట్లో పెట్రోల్, డీజిల్ తో పాటు హైబ్రిడ్ ఇంజిన్స్ కూడా ఉన్నాయి. దిస్ ఇస్ ద లార్జెస్ట్ ఇండస్ట్రియల్ థెఫ్ట్ ఇన్ ఇండియా ఇన్ ద రీసెంట్ టైమ్స్. దీని వాల్యూ టోటల్ గా $6 million ఉండొచ్చంట, అంటే 50 కోట్లు. అంటే 50 కోట్లు 5 ఏళ్లలో స్వాహా చేసేసినారు. మరి అక్కడ సెక్యూరిటీ వాళ్ళు పని చేస్తున్నారా, పడుకున్నారా అర్థమైతలేదు. ప్రాయమా అరే ఈ లోకమే మాయమా.
దీని వెనకాల కూడా అక్కడ పనిచేసే వాళ్ళు అందరు ఉన్నారని చెప్పేసి బయటకు వచ్చింది. అండ్ ఆ ఇంజిన్స్ జస్ట్ కియా కార్స్ కి కాదు, హ్యుండాయ్ కార్స్ కి కూడా సెట్ అవుతుందంట. దీంట్లో షాకింగ్ న్యూస్ ఏంటంటే కియా సైరస్ అని చెప్పేసి 2 months బ్యాక్ ఒక కార్ రిలీజ్ అయింది. కానీ ఈ కార్ రిలీజ్ అయ్యే ముందే మార్కెట్ లో ఈ కార్ ఇంజిన్ దొరుకుతుంది. అన్న ఏ సినిమా అన్న ఇది? ఈ సినిమా చూడడానికి వెళ్తున్నా అన్న, రిలీజ్ అవ్వలేదు కదన్న, ఎట్లా వచ్చింది అన్న మీకు ప్రింట్? ఈ మాఫియాలో మొత్తం 9 మంది ఉన్నారు. దాంట్లో పక్కన స్టేట్ తమిళనాడు కూడా ఉన్నారు అండ్ 2 ఫారినర్స్ కూడా ఉన్నారు. పుష్ప లెవెల్ సిండికేట్ ఉంది మరి ఇక్కడ. ఫైనల్ గా ఈ కొట్టేసిన 900 ఇంజిన్స్ ఎక్కడ పంపించినారు, ఎంతలో అమ్మినారు, ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. జనరల్ గా బయట కంపెనీస్ ఇండియాలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టడమే చాలా కష్టం. పెట్టిన తర్వాతనేమో ఇలాంటి పనులు చేయడం. అందుకే కదరా ఇంటిగ్రిటీ ఇష్యూస్ వస్తాయి. ఈ యాడ్ నుంచి వస్తారా మీరు? Now let's talk about the next segment. Ade the real face. ప్రతి ఒక్క క్రియేటర్ కి 2 ఫేస్లు ఉంటాయి. బయట ఒకటి, ఇంటర్నెట్ లో ఒకటి. అండ్ ఈ 2 ఫేసెస్ కి చాలా డిఫరెన్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. మీ ముందు నేను చాలా ఫన్నీగా, కామెడీగా జోక్స్ చేస్తూ ఉంటా. కానీ నిజంగానే నా పర్సనల్ లైఫ్ లో రోజంతా ఇదే చేస్తూ ఉంటానా? లేదు. ఐ హావ్ ఎ డిఫరెంట్ పర్సనాలిటీ ఆల్ టుగెదర్. ఆ పర్సనాలిటీ మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. నన్ను కలిస్తే మీకు తెలుస్తుంది. ఎనీవే, ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. కానీ అప్పుడప్పుడు ఏమైతుందంటే బయట ఉన్న ఫాలోవర్స్ కి ఇన్ఫ్లుయెన్సర్ రియల్ ఫేస్ తెలుస్తుంది. సో ఎప్పుడైతే ఫాలోవర్స్ కి క్రియేటర్స్ ఒక నిజమైన ఫేస్ ఎక్స్పోజ్ అవుతుందో, దట్ ఈస్ వెన్ ద ప్రాబ్లమ్ హ్యాపెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టాక్ అబౌట్ ప్రణీత్ హనుమంతు. మంచిగా వీడియోస్ చేసేవాడు, ఎంటర్టైన్ చేసేవాడు, అక్కడి వరకు బాగుండే. బట్ ఫన్ పేరు మీద ఎప్పుడైతే తన కళ్ళు మూసుకోపోయి ఒక లైన్ క్రాస్ చేసిండో, people started addressing the real issue and ఆ తప్పు వల్ల ఇంటర్నెట్ నుంచి డిసపియర్ అయిపోయిండు. నెక్స్ట్ లెట్స్ టాక్ అబౌట్ అలేఖ్య చిట్టి పికిల్స్. ఒక అమ్మాయి బిజినెస్ చేస్తుంది, రీల్స్ చేస్తుంది, అంతవరకు బానే ఉంది. ఆ అమ్మాయి చూసే వాళ్ళు చూస్తున్నారు, పచ్చళ్ళు కొనే వాళ్ళు కొంటున్నారు, ఫాలో అయ్యే వాళ్ళు ఫాలో అవుతున్నారు. బట్ ఆడియో లీక్స్ ద్వారా ఎప్పుడైతే తన రియల్ ఫేస్ బయటపడిందో, అగైన్ పీపుల్ స్టార్టెడ్ అడ్రెసింగ్ ద రియల్ ఇష్యూ. ఇప్పుడు తను లేదు, తన బిజినెస్ లేదు. అలా ఈ ఇద్దరు లాగానే ఇంకొకరు కూడా సీన్ లోకి వచ్చినారు. పేరు నవీన్ గోల్డెన్ బాయ్, ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్. నేను కూడా తన రీల్స్ చూసిన. అండ్ సనాతన ధర్మ యాక్టివిస్ట్ కూడా. ఈ 2 టాపిక్స్ లోనే తనకి చాలా మంది ఫాలోవర్స్ వచ్చినారు. బట్ మ్యాటర్ ఏంటంటే దిస్ ఇస్ టోటలీ వన్ సైడ్ ఆఫ్ హిస్ ఫేస్. అండ్ ఇంకో సైడ్ కూడా బయటపడ్డది అండ్ పీపుల్ స్టార్టెడ్ అడ్రెసింగ్ ఇట్. అదేంటంటే కొంతమంది ఫీమేల్ ఫాలోవర్స్ కి పిక్చర్స్ పంపించిండు అని. ఈ మ్యాటర్ మీద మాట్లాడమని చెప్పేసి చాలా కామెంట్స్ వచ్చినాయి. క్రియేటర్స్ నా పేరు తీసుకొని మరీ అడ్రస్ చేసినారు. అంతవరకే అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో డిఎంస్ కూడా చేసినారు. సో యాజ్ అ క్రియేటర్ గా నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటది కాబట్టి ఈ మ్యాటర్ గురించి మాట్లాడుతున్నా. ఎప్పుడైనా మీరు ఎవరితోనైనా చాట్ చేసేటప్పుడు ఇలాంటి ఫోటోస్ పంపిస్తే అది రియలా, ఫేకా, తను కాదా, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే ఆ ప్రూఫ్స్ అన్ని తీసుకొని మీరు సైబర్ కంప్లైంట్ చేయాలి. నేను ఈ మ్యాటర్ చెప్పేది అమ్మాయిలకి, అబ్బాయిలకి, ఇద్దరికి. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో డిబేట్స్ పెట్టడం, ఆ టాపిక్ మీద పెద్ద పెద్ద వీడియోస్ చేయడం, ఇవన్నీ చాలా చిన్న చిన్న మ్యాటర్స్. యూ మస్ట్ ప్రొసీడ్ లీగలీ. సో అలా లీగల్ గా వెళ్తే ఎవరు తప్పు అని చెప్పేసి బయటికి వస్తుంది. ఈ మ్యాటర్ లో వీళ్ళు తప్పు, వీళ్ళు రైట్ అని చెప్పేసి మనం డిసైడ్ చేయలేము. ఎందుకంటే ఈ ఇష్యూస్ కామన్ కాదు అండ్ కామన్ కూడా అవ్వద్దు. ఎప్పుడైనా సరే లీగల్ గా వెళ్ళడమే రైట్. సెన్సిటివ్ మ్యాటర్స్ ని సెన్సిటివ్ మ్యాటర్స్ లాగానే హ్యాండిల్ చేయాలి. క్రియేటర్ అయినా, ఇన్ఫ్లుయెన్సర్ అయినా చాలా 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 కేర్ఫుల్ గా ఉండాలి. జనాలు మనల్ని ఫాలో అయ్యేది ఒక నమ్మకం మీద. అదొక రెస్పాన్సిబిలిటీ. ఎంతో కష్టపడి కెరియర్ బిల్డ్ చేసుకొని చిల్లర్ పనులు చేసి రెప్యుటేషన్ పోగొట్టుకోవద్దు. పర్సనల్ గా నాకు అతనికి ఏం గ్రజ్ లేదు. కానీ తను ఇలా చేసిండా అని చెప్పేసి ఆ డిసిషన్ నేను చెప్పలేను, నాకు తెలీదు. అండ్ ఆడియన్స్ అర్థం చేసుకోవాల్సిన మ్యాటర్ ఇంకోటి ఉంది. ఇంటర్నెట్ లో చాలా మంది ఉంటారు, పొడి చేస్తా, పీకేస్తా అని చెప్పేసి చాలా స్వాగ్ చూపిస్తారు. సనాతన ధర్మం మీద 4 రీల్స్ చేసేసి ఫాలోవర్స్ ని గెయిన్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అవన్నీ ఏంటంటే మీ అందరి అటెన్షన్ గ్రాప్ చేయడానికి టాక్టిక్స్ మాత్రమే. అండ్ ఫాలో కొట్టేవాడు ఏం చేస్తాడు, నా టేస్ట్ నీ టేస్ట్ ఒక్కటే అని చెప్పేసి ఫాలో కొట్టేస్తాడు. దీన్నే అంధభక్తి అంటారు, బ్లైండ్ ఫాలోయింగ్ అంటారు. అండ్ ఇలా బ్లైండ్ గా ఫాలో అయ్యే వాళ్ళలో జెన్జీ ఉంటారు, మైనస్ కూడా ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే నిబ్బగాళ్ళు. వాళ్ళకి తెలీదు కాబట్టి ఈ పని చేస్తారు. ఇప్పుడు బ్లైండ్ ఫాలోయింగ్ అంటే వెళ్ళి ఇమీడియట్ గా ఫాలో బటన్ కొట్టడం కాదు. ఈ క్రియేటర్ నా ఫేవరెట్, ఈ క్రియేటర్ చెప్తే రైటే లే అని చెప్పి నమ్మేయటం. సో దయచేసి ఇలాంటి బ్లైండ్ ఫాలోయింగ్ అనేది అవాయిడ్ చేయండి. అండ్ మీరు ఒకవేళ పర్సనల్ గా ఇలాంటి సిచ్యువేషన్ ని ఎన్కౌంటర్ అయితే టేక్ లీగల్ హెల్ప్ ఇమీడియట్లీ. ఇప్పుడు నేను చెప్పింది బుర్రలో పెట్టుకుంటారా వదిలేస్తారా మీ ఇష్టం. బట్ నేను చెప్పాలనుకుంది మాత్రం మీకు చెప్పిన. Now let's talk about the next segment. అదే the brainless news. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఇప్పుడు ఈ సెగ్మెంట్ లో ఫస్ట్ బ్రెయిన్లెస్ గా చేసిన పని న్యూస్ మాత్రం USA నుంచి. అది కూడా టెక్సస్, డైరెక్ట్ గా ఇంటర్నేషనల్ న్యూస్. మ్యాటర్ ఏంటంటే ఫ్యూ వీక్స్ బ్యాక్ 21 మెంబర్స్ ని టెక్సస్ లో అరెస్ట్ చేసినారు. అండ్ అన్ఫార్చునేట్లీ దాంట్లో మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు.
ఎందుకు అరెస్ట్ చేసినారా అంటే వాళ్ళు పాపం మన కల్చర్ ని మిస్ అవుతున్నారు, అందుకనే అక్కడ స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేసినారు. పోలీసులు అరెస్ట్ చేసినారు. దానికి అరెస్ట్ చేస్తారా అంటే చేస్తారు. మరి ఆ కల్చర్ ఏంటంటే ఇక్కడ జరిగే కోడి పందాల్ని అక్కడ తీసుకెళ్లడం. Deputies in Hunt County arrested more than 20 people accused of rooster fight. కోడి పందాలు ఇక్కడ కూడా ఇల్లీగలేరా? పండగలు వచ్చినప్పుడు జనాలు వినరని చెప్పేసి అప్పుడప్పుడు పోలీస్ వాళ్ళు అలౌ చేస్తారు. Deputies say after getting a search warrant, they found several dead roosters on the property. అలాంటి దాన్ని అక్కడ తీసుకెళ్లి అక్కడ ఎలా కండక్ట్ చేస్తున్నారు? ఏకదమ్ బుర్ర తక్కువగలరా మీరు? ఖాళీగా ఉన్న ఎదవలందరికి వీసాలు ఇస్తే ఇదే అవుతుంది. మరి మీరు అంత కల్చర్ ని మిస్ అవుతుంటే అన్ని సదురుకొని ఇండియాకి వచ్చేసేయండి. మీలాంటి హౌలగాళ్ళ వల్ల అందరికి బ్యాడ్ నేమే. అవును. ఇప్పుడు నెక్స్ట్ నాన్ సెన్స్ న్యూస్ ఇస్ ఫ్రమ్ యూపీ. యూపీలో సిద్ధార్థ్ నగర్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ నుంచి ఒక కపుల్ ఫ్యామిలీ నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. దే వర్ వెరీ షూర్ దట్ వాళ్ళ లవ్ మ్యాటర్ ఇంట్లో చెప్తే ఎవ్వరు ఒప్పుకోరని. ప్రేమ గుడ్డిదంటారు, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఈ ప్రేమ కనిపించినా ఒప్పుకోలేదు. ఎందుకు? ఫైనలీ ఇద్దరు ఫ్యామిలీస్ వాళ్ళిద్దరిని ట్రేస్ చేసినారు. ఇద్దరిని విడదీసి ఎవరింటికి వాళ్ళకి పంపించేసినారు. చాలా లొల్లి జరిగింది. మరి ఇట్లా లొల్లి జరిగినప్పుడు పోలీసు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు కదా. దాని తర్వాత మ్యాటర్ బయటకు వచ్చి పోలీసు వాళ్ళే షాక్ అయినారు. వీళ్ళిద్దరు మేజర్స్ కి ఎక్కువ, సీనియర్ సిటిజన్స్ కి తక్కువ అని. నాకు అర్థం కాలేదు సార్. అర్థం కాలేదు కదా? పారిపోయిన ఇద్దరికి ఆల్రెడీ పెళ్ళైంది సెపరేట్ గా. అంతేకాదు ఇద్దరికి పిల్లలు ఉన్నారు సెపరేట్ గా. ఆమెకేమో 5, ఈయనకేమో 4, మొత్తం 9 మంది సెపరేట్ గా కాదు కలిపి. భగవంతుడా. ఇంకో ఫ్యూ ఇయర్స్ అయితే ఆ పిల్లలు కూడా పెళ్లి చేసుకుంటారు. కానీ ఈ గ్యాప్ లో వాళ్ళ ఫ్యామిలీలను వదిలేసి 9 మంది పిల్లలను వదిలేసి పారిపోయినారు. అరే ప్రేమ గుడ్డిదే కాదురా, బుర్ర తక్కువ కూడా. ఇప్పుడు నెక్స్ట్ బ్రెయిన్లెస్ న్యూస్ ఇస్ ఫ్రమ్ మధ్యప్రదేశ్. జనరల్ గా మన లైఫ్ లో టీచర్ అంటే ఒక రెస్పెక్ట్ ఉంటది. మధ్యప్రదేశ్ లో ఈ టీచర్ ని చూసిన తర్వాత రెస్పెక్ట్ కూడా పోతుంది. అంతగా ఏం చేసినాడు అంటే స్కూల్లో ఉన్న పిల్లలకి మందు ఎలా కొట్టాలో నేర్పిస్తున్నాడు. గ్లాస్ లో మందు ఎంత పోయాలి, వాటర్ ఎంత పోయాలి, ఐస్ ఎంత పోయాలి అని చెప్పేసి చూపిస్తున్నాడు. సరేలే చూపిస్తుంది వాళ్ళ ఇంట్లోనో పిల్లల ఇంట్లోనో కాదు, గవర్నమెంట్ స్కూల్లో క్లాస్ రూమ్ లో. అది కూడా అసలు ఈ హౌలగా టీచర్ ఎట్లా అయిందో నాకు అర్థమైతలేదు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? ఈ వీడియో బయటికి రాగానే జాబ్ లో నుంచి పీకేసి బొక్కలో వేసినారు. అండ్ మేమేమైనా తక్కువనా అని చెప్పేసి ఈ టీచర్ కి డాక్టర్ ఒకరైనా పోటీకి వచ్చిండు. యూపీలో ఒక 4 years బాబుకి జలుబు తగ్గుతలేదని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్లినారు. అండ్ ఆ పిల్లోడికి డాక్టర్ ఇచ్చిన ట్రీట్మెంట్ మీకు చూపిస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఈ డాక్టర్ కి కూడా జాబ్ పీకేసి బొక్కలేసినారు. ఇలాంటి హౌలగాలు ఉండడం వల్లనే ఆ యూపీ, జార్ఖండ్, బీహార్ స్టేట్స్ అన్ని ఇట్లానే ఉన్నాయి. అసలు నిజంగా ఎక్కడి నుంచి వస్తారా మీరందరూ? అసలు మీ జాబ్ ఎట్లొచ్చిందిరా? మీకెవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి రా బాబు. ఇంకా ఈ వీడియోకి ఇంతే. దీనికన్నా దారుణమైన న్యూస్ లు నేను మీకు చూపించలేను. ఈ వీడియో మీరు ఇక్కడ దాకా చూసినారంటే మీకు నచ్చిన టాపిక్ టైం స్టాంప్ పెట్టి కామెంట్ చేయండి. రేపు నాకు ఫ్లైట్ ఉంది, ఒక 10 days బయట ఉంటా. నెక్స్ట్ వచ్చే వీడియోలో బ్యాక్గ్రౌండ్ లొకేషన్ అంతా మారొచ్చు. మరి ఏంటక్క ఇది అని చెప్పేసి కామెంట్స్ పెట్టకండి, మీకు ముందే చెప్పేస్తున్నా. సరే కానీ మేక్ షూర్ టు లైక్ ద వీడియో. మళ్ళీ మీ అందరి ముందు కొత్త వీడియోతో వచ్చేస్తా. అంటిల్ దెన్ డ్రింక్ వాటర్, హగ్ యువర్ మదర్ అండ్ హ్యావ్ అ నైస్ డే. నేను మీ ఫేవరెట్ న్యూస్ రిపోర్టర్ ప్లే లైక్ ఇన్కాగ్నిటో విత్ గవర్నమెంట్ డాక్టర్ ఆదిత్య ఆర్యతో. నీ బొందరా God, that he